హాయ్ ఫ్రెండ్స్, మన వంటిల్లుకు స్వాగతం. ఈరోజు మన వంటిల్లు మన రెసిపీ చికెన్ చింత చిగురు కర్రీ అండి. ఈ సమ్మర్లో న్యాచురల్గా దొరికే ఈ చింత చిగురుతో ఏదైనా నాన్ వెజ్ కర్రీ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట. దానికి నేను చికెన్లో వేసి చేసి చూపిస్తున్నాను మీకు. చికెన్ కర్రీలో చింత చిగురు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ సమ్మర్లోనే దొరుకుతుంది కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దండి చింత చిగురుతో. ఇప్పుడు ఈ కర్రీ ప్రిపరేషను చూద్దాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టి ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికి 2 స్పూన్లు ధనియాలు, ఒక చెక్క వేసుకొని, తరువాత 4-5 లవంగ మొగ్గలు కూడా వేసుకొని, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని, అలాగే 3 జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మిరియాల పొడి కానీ లేదా మిరియాలు కానీ ఇలా వేసుకోండి. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీలో వేసుకొని మసాలా పొడి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోండి. తర్వాత చింత చిగురు చూద్దామండి. ఇది నేను డైరెక్ట్గా చెట్ల దగ్గర నుంచే కోసుకొచ్చాను. మీరు మార్కెట్లో అయినా తెచ్చుకోండి, చెట్ల దగ్గరదైనా ఇలా కోసుకొని ఈ కర్రీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉన్న పుల్లలు, ముదురు కాడలు, ఆకులు ఏమైనా ఉంటే తీసివేసి ఇలా 2 చేతులతో ఇలా నలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత చికెన్ని క్లీన్ చేసేసుకొని అందులోకి ఉప్పు, 1 స్పూన్ కారం, కొంచెం పసుపు వేసుకొని, తర్వాత 2 స్పూన్లు పెరుగు కూడా వేసుకొని, పెరుగు వేసుకోవటం వల్ల ఈ చికెన్ కర్రీ అనేది కొంచెం వేడి చేస్తుంది కదండి. ఈ పెరుగు వల్ల అలాంటిది ఏమీ ఉండదన్నమాట. అందుకని పెరుగు వేసుకుంటే మంచిదన్నమాట. అలాగే 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని దీన్ని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని దీన్ని ఒక 1/2 అవర్నైనా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోండి. 15 మినిట్స్ కానీ 1/2 అవర్ కానీ ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీకి మనం 3-4 పెద్ద ఉల్లిపాయలు కోసుకుందాం. తర్వాత 4 పచ్చిమిర్చి, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని, కళాయి హీటెక్కినాక ఆయిల్ వేసుకొని, అందులోనే మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఈ ఉల్లిపాయల్లో ఉన్న నీరంతా ఎగిరిపోయే వరకు వీటిని మనం కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వీటిని కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి. ఇలా ఫ్రై అయిపోయిన ఈ ఉల్లిపాయల్లో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందామండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఫ్రెష్ది అయితే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మంచి స్మెల్ వస్తుంది. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. తరువాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి. ఇవి చక్కగా కలిసేలాగా కలిపి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోకి మనం చికెన్ కూడా వేసేసుకుందామండి. చూడండి, 1/2 అవర్ తర్వాత చికెన్ని మనం కర్రీలో వేసేసుకుందాం. ఈ కర్రీని బాగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేయడం వల్ల చికెన్ ఈవెన్గా కుక్ అవుతుందన్నమాట. చూసారా, వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అనేది బయటకు ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇందులోకి మనం మళ్ళీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ కొంచెం వేసాం కదండి, చూసి వేసుకోండి, సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత
2 స్పూన్స్ కారం, కారం వేసుకొని కొంచెం కలుపుకోండి. ముక్కలకు ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. తర్వాత మనం మసాలా పొడిని కూడా వేసేసుకోవాలి. మసాలా పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ అలా మసాలా ఉప్పు కారంలోకి కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. మన గ్రేవీకి సరిపడినంతగా వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ అయితే ఒక గ్లాసు, 2 గ్లాసులు అయితే 2 గ్లాసులు వేసుకొని చికెన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. వాటర్లో చికెన్ ఉడకాలి కదా, చూడండి చికెన్ కర్రీ చక్కగా ఉడుకుతుంది. ఇలా ఉడికితే సరిపోతుందండి. చక్కగా గ్రేవీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం చింత చికెన్ కూడా వేసేసుకుందాం. చింత చిగురు వేసాక ఎక్కువసేపు ఏమీ ఉడకనవసరం లేదండి. కర్రీ జస్ట్ ఒక 1 మినిట్ 2 మినిట్ ఉంటే సరిపోతుంది. అలా కలుపుకొని ఈ ఫ్లేవర్తోనే బాగుంటుందండి. కొత్తిమీర ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. నాకైతే చింత చిగురు ఫ్లేవరే ఇష్టం, అందుకే నేను వేయలేదు. అది మీ ఇష్టం అండి, వేసుకోవాలనుకుంటే వేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో వేసుకొని మనం సర్వ్ చేసేసుకోవటమే. చూసారు కదా, మన వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వంటిల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.